ప్రజలకి నీతులు చెప్పుడే కాదు పాటించుట్ల కూడా ముందుండి 10 మందికి ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకులు. అట్లయితేనే సమాజంలో వాళ్ళు చేసే పనులకు వాళ్ళకు ఎవరైనా ఇలువిస్తారు. అట్లా కాకుండా చెప్పేదొకటి చేసేదొకటి అయితే ఛాన్స్ దొరికినప్పుడు 4 అందుకుంటారు. ఇంతకీ అసలు వార్త ఏందో చెప్పకుండా ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నా మీనాక్షి అని నా మీద గడానికి రాకుండ్రి. ఇగో ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే పురాగా సమజైతది. మీరు మాకు పంచాయతీ కట్టవలసిన నిధులని మీ దగ్గర నుంచి 24 lakhs వస్తుంది. అయితే మనం చెప్పామంటే అమ్మ అదే నేను అంటుంది అంతే మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేయండి అమ్మా. మరుక్షణం నేను తీర్మానం చేసేస్తాను. అది వర్క్ అనేది మీరు చేయాలి మీరు చేయాలి ఎవరు చేయాలి. అమ్మా ఏదైనా సరే అన్నమాట. మేము ఒక మాట అమ్మా మీరు ఏదైతే ఫండింగ్ కట్టేదో దాంతో పాటు మా గ్రామ పంచాయతీ చుట్టూ ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని ఇంపార్టెంట్ డ్రైన్స్ కూడా మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి వేరే పెన్షన్ సైట్ మనం పెట్టలేదు అమ్మా. అందుకేనమ్మా మీరు ఈ మేడం ఎవ్వలో ఏర్పాటు చేసిన అరుల గిలాస పార్టీ తరపున గెలిచిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. ఇక ముచ్చటేందంటే విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామ పంచాయతీకి 24 లక్షల రూపాయల ఇంటి పన్ను బాకీ పడ్డదట ఎమ్మెల్యే మాధవక్క. విజయనగరం జిల్లా భోగాపురం ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన భోగాపురం మండల పరిషత్ ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇక ఈ మీటింగ్ లో మాట్లాడిన సర్పంచ్ పూడి నూకరాజు మీరు మా పంచాయతీకి బాకీ పడ్డ 24 లక్షల రూపాయలు కడితే మేము అభివృద్ధి పనులు చేసుకుంటామని సీదా ఎమ్మెల్యే మేడంనే అడిగేటాళ్లకు ఇప్పుడు ఈ వార్త రచ్చకెక్కినట్టయింది. మరి 24 లక్షల రూపాయల బాకీ అంటే మామూలు ముచ్చట్నా చెప్పురు. గందుకే ఎమ్మెల్యే అయినా మంచిదేనని చెప్పి భయపడకుండా ఆ ఊరు సర్పంచ్ సాబ్ మండల సర్వసభ్య సమావేశంలో ఇట్లా నిలదీసిండు. ఇక ఎమ్మెల్యే మాధవక్క కూడా ఇన్నేళ్ల బట్టి నేను పన్నులన్నీ గడతనే ఉన్నా ఈ పారి కావాలనే కట్టలేదు. ఇదివరకు నేను గట్టిన పైసలన్నీ ఉత్తగానే ఆగం చేసిర్రు. ఈ పారి మంచికి వాడతానంటేనే వెంటనే చెక్కు రాసిస్తానని చెప్పుకొచ్చింది. అందుకనే నేను ఆపాను. కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ప్రజల ఆరోగ్యం బాగుండట్లేదు. ఆ కాలకు అడ్డాలు వేయడం కూడా మంచిది కాదు అది. కాబట్టి మీకు ఏమని చేయండి సిద్ధార్థ కాలనీ నుంచి వెళ్తుందని ఇవాళ సంతకం ఇవ్వండి. రేపు పొద్దున్నే ఆ చెక్ నేను వేసి పని మాట్లాడాలి. ఆవు మంచి ముచ్చట్నే ఇది. మనం గట్టిన పన్ను పైసలను మంచికి వాడితే ఏం కాదు గాని అదే గిట్లా ఆగం చేస్తే ఎమ్మెల్యే మేడంకే కాదు సామాన్య జనాలకు కూడా బాధే ఉంటది. కొంతమంది లీడర్లు వాళ్ళ స్వార్థం కోసానికి అడ్డగోలు పనులు చేసుకుంటా సర్కార్ సొమ్మును ఆగం చేస్తుంటారు. అప్పుడు మాకు సుతం గట్లనే అనిపిత్తది అని అనవట్టిరు కొంతమంది మాధవక్క ముచ్చటిన్నోళ్లు. కానీ ఎమ్మెల్యే మాధవక్క లెక్కనే ట్యాక్సులు కట్టేటోళ్ళందరూ ఆలోచన చేసి నిలదీస్తే అది గ్రామ పంచాయతీ అయినా మండల పరిషత్ అయినా రాష్ట్ర సర్కారైనా బాధ్యతతోటి పనిచేస్తారు. దుబారా ఖర్చు తగ్గుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, తొందరగా అభివృద్ధి కూడా జరుగుతుంది అని అనవట్టిరు సామాజికవేత్తలు.